దా కాదు కాబట్టి మనం రోడ్డు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే మనం రోడ్ వెళ్ళాలి, రోడ్డును దాటి వెళ్ళాలి. జీబ్రా గీతల పైన లేక దారి ఉన్న చోట మాత్రమే రోడ్డు దాటాలి. బయట జీబ్రా గీతలు చూస్తాయి ఎవరికి అవి మనం బాధాచారు అంటే పైదలతో జాయిన్ అవ్వాలేమో రైట్ అవ్వచ్చు. వాళ్ళు వెళ్ళేటట్టు ఉన్నాయి కాబట్టి మనం దాని మీదనే వెళ్ళాలి. అటు ఏ ఓట్లలాంటి ఎక్కడైనా రోడ్డు ఉన్నప్పుడు ఆ దాని మీద వెళ్ళాలి. అది కూడా అటు ఇటు చూసుకొని మనం వెళ్ళగలిగితేనే వెళ్ళాలి. ఎందుకంటే రోడ్డు మీద స్పీడ్గా వెహికల్స్ వస్తున్నాయి అన్నప్పుడు, ఎక్కువ వెహికల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం రోడ్డు క్రాస్ కావాలి. కనీసం ఒక్కరు మనం చూసుకోవాలి, రెండో వెహికల్ ఒకటి మనం కనవడం కదా, మనం దీన్ని క్రాస్ అయిపోతాం. కానీ ఇంకొక వెహికల్ వచ్చేసి మనం గుర్తుదని చచ్చిపోతాం. కాబట్టి జాగ్రత్త. ఎవరైనా పశువులను కూడా ఉంటే రోడ్డు పక్కన లేకపోతే రోడ్డు పక్కన రాని అన్న బ్యాలెన్స్ చేయలేదు. బ్యాలెన్స్ చేయలేకపోతే యాక్సిడెంట్ బైకులు కానీ స్కూటీలు కానీ ఏదైనా పాడచ్చు. అది అక్కడే కొంచెం దూరమే కదా, రోడ్డు రావడం లేదు కదా, వచ్చేస్తుంటాం. పెద్ద పెద్ద రోడ్లలో, చిన్న రోడ్లలో ఏ రోడ్ అయినా సరే మనకు షార్ట్ కట్ కావాలి. అప్పుడు అంత షార్ట్ కట్ అని పెట్టుకుంటే చచ్చిపోవడానికి కూడా మనం షార్ట్ కట్ వెళ్ళిపోతాం. అది డ్రైవింగ్ అయ్యేటప్పుడు రెప్పపాటు నిర్లక్ష్యం అయినా ప్రాణాలనే చూస్తుంది. ఓకే, కాబట్టి ఫోన్ మాట్లాడడం, మెసేజ్లు చూడడం ఇంపార్టెంట్. అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఆపుకొని చూడాలి. ఇయర్ ఫోన్ వాడుకోవాలి, హెల్మెట్ పెట్టుకోరు, హెల్మెట్ పెట్టుకోవాలి. మన సెల్ ఫోన్ అర్థం గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ పడిపోతే ఏం చేస్తాం, స్క్రీన్ గార్డు అలా వేపిస్తాం. ఎందుకో లేకపోతే లోపలికి డాక్టర్ వెళ్ళిపోతే మళ్ళీ ఒక 10,000 కావాలి, 5,000 కావాలి ఉంటుంది కదా. కాబట్టి ఏం చెప్తుంది, ఇమీడియట్ వేపిస్తాం. కానీ ఇప్పుడు మనం తలకు పెట్టుకోలేదు అనుకోండి, యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది, మన లోపల కానీ మన తలకు మెదడుకు ఒక్కసారి గాయపడ్డారంటే దాన్ని ఏం చేయలేదు. హోమాలకు వెళ్ళిపోతారో ఇంటి మీద ఉంటారో చచ్చిపోతారు, కొంతమంది పార్కింగ్ చేయబోతారు. కాబట్టి హెల్మెట్ తప్పకుండా ధరించాలి. హెల్మెట్ పెట్టుకునేటప్పుడు కూడా ఇట్లా పెట్టుకోవాలి, చిప్పు పెట్టుకోవాలి. కింద చిప్పు పెట్టుకోకపోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అయినప్పుడు అది ఎగిరి దూరం పడిపోతుంది, కొబ్బరికాయ కొట్టినట్టు ఎటో పడిపోతుంది. మన తలకు మళ్ళీ దెబ్బ పెట్టుకొని లాభం లేదు. లేకపోతే బైక్లకు అవి ఏం చూస్తారు, అవి తలిగేస్తారు, ముందరలో వేసుకోవడం. అది ఉంటే స్టిప్ దానికి తాళం లాగా వాడి అలా వాడేస్తారు. అట్లా వాడి అది స్టిప్ వేయకూడదు. ఇప్పుడు నౌకం పోలీసు వాళ్ళ కోసం ఏం చేస్తారో, మేము ఉన్నది అంటే అంత దూరం హెల్మెట్ ఏమైనా చేస్తున్నామని మీరే వేసుకుంటాం. ఒక చిప్ అని వేసుకుంటే మీరు వేసుకుంటాం. అది కాదు, ఖచ్చితంగా చిప్ ఉండాలి. అదే ఇంటి కుటుంబ సభ్యులకు కూడా చెప్పండి, పిల్లలకి కానీ తమ్ముళ్ళకి కానీ ఎవరైనా ఇంటి చుట్టుపక్కల అట్లా యాక్సిడెంట్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆలోచిస్తారు. అది కొద్దిగా మనం జాగ్రత్త పడి ఉంటే, హెల్మెట్ ఉంటే బతుకుంటేనేమో చాలా సందర్భాలు అనుకున్న రోజులు ఉంటాయి. కాబట్టి హెల్మెట్ని తప్పకుండా ధరించాలి. అట్లనే కార్లు నడిపినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఏం చేస్తారు, ఊరికే పోయి అని అలర్ట్ చేసేది సిస్టమ్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, దాన్ని నోరు నొక్కినట్టు వెనక నుంచి పెడతాం మనం బకెల్, లేకపోతే దానికి ఒక బకెల్ కొని దానికి పెట్టేస్తాం. ఇది పెట్టకుండా సౌండ్ రాదండి.
ఆ సౌండ్ వచ్చేది ఎందుకు మనకు అలర్ట్ చేస్తుంది, నువ్వు పెట్టుకోలేదురా బాబు నువ్వు పెట్టుకో అని. అది పెట్టుకుంటే ఏమవుతుంది, సడన్గా బ్రేక్ వేసినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరికీ కొట్టుకుంటాం కదా, కొట్టుకున్నప్పుడు మన ఛాతీకి ముఖంకి గాయపడకుండా కావడం వల్ల మనం బతికే అవకాశం 90-95% ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ కూడా కొంతమంది ఓన్లీ డ్రైవింగ్ చేసేవాడే పెట్టుకుంటాడు, అది కాదు పక్క వాళ్ళు పెట్టుకోవాలి. ఇంకా కూడా కూర్చున్న వాళ్ళకి కూడా సీట్ బెల్ట్ ఉంటాయి, వాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ అయింది ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, మనకు తెలియదు. తప్పకుండా అట్లనే కిటికీ మొత్తం వెహికల్లో ఇష్టం ఉన్నట్టు ఎక్కువ మంది ప్యాసింజర్ని కూర్చోబెట్టడం వల్ల కూడా హ్యాండిల్ కంట్రోల్ అయిపోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిపోయి అది పోతా కొట్టడం వల్ల మీరు కూడా మిగతా మీతో పాటు ప్రయాణికులు చనిపోతారు. ఏదైనా కెపాసిటీ ప్రకారం ప్యాసింజర్స్ అనేది కూర్చోబెట్టుకోవాలి. అట్లనే వీల్ యొక్క బ్లాక్ చేసి ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించారు. సిగ్నల్ వద్ద మీకు కేటాయించిన లేన్లోనే బండి ఆపాలి. సిగ్నల్ దగ్గర ఇట్లా బోర్డు మీద ఆపాలి. లెఫ్ట్ సైడ్ ఆటోలు ఆపుకొని పట్టుకోవాలి. అట్లనే ఫ్రీ లెఫ్ట్ అంటే ఇప్పుడు ఆడ ఫ్రీ లెఫ్ట్ ఉంది, ఆ ఫ్రీ లెఫ్ట్ ఖచ్చితంగా ఉంది అనుకుంటాం మనం. ఫ్రీ లెఫ్ట్ అటు పోవాలని చూసుకోవాలి. మళ్ళీ ఈ దగ్గరకు వచ్చిన తర్వాత వేరోడు ఉంటాడు, ఎప్పుడైనా ఎక్కడ చెప్పుతాం మనం ఇప్పటికప్పుడు ఇండికేటర్ ఖరాబ్ అయినా మంచిది రైట్ వేలో మళ్ళీ రావాలి. ఏమైతుంది దానివల్ల పెట్రోల్ వాడాలి అనుకుంటాం, మరి ముందరంటే కొంచెం దూరం పోతాం అంతే. ఏదైనా మంచి కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, అయితే విమాన ప్రమాదాలు అవుతాయి. విమానం కాలిపోయిందంటే అప్పుడప్పుడు మనకి ఇస్తారు, అది అనుకోకుండా వాళ్ళకి ఏదో లేట్ అవుతుంది. లేట్ కావడం వల్ల లేకపోతే నేను చచ్చిపోయినాను, లేకపోతే దాంట్లో ఉంటే నేను కూడా కాలిపోతుంటే సందర్భాలు మనం చూస్తాం కదా, పేపర్లో వస్తుంటాయి, వాట్సాప్లలో వస్తుంటాయి. అంటే ఒక్కోసారి మన మంచిగా జరిగినట్టు జరిగినప్పుడు ముందర పోయి యూటర్న్ తీసుకొని మళ్ళీ రండి, అదేలో తప్పేం లేదు. కానీ అక్కడనే ఎత్తి పరిస్థితులు ఎత్తిపోవాలని ఇతరులకు వెనుకోళ్ళకు ఇబ్బంది పెడతారు, వెనుకోడు వచ్చి మీకు కుదురుతాడు, దానివల్ల కూడా మీ కాలు ఇరవచ్చు, ఏదైనా కావచ్చు వాళ్ళకు కూడా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క చెప్పిన ఇన్స్ట్రక్షన్ని పాటించండి. ఇప్పుడు మన రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా జనవరిలో ఇంకా కూడా కొన్ని చోట హైవే మీద పోతున్నాం. మనం హైవే మీద పోయేటప్పుడు కొన్ని ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను అందరూ వినండి. హైవే దాటడానికి మీ ఊరిలో ఉన్న అండర్ పాస్ని తప్పనిగా వాడండి. మన ఊర్లో అంటే మీ ఊర్లో ఈడ ఉన్నా కానీ మనం పోతుంటాం కదా, ఆటోలను బస్సులను బైక్లో వెళ్ళినప్పుడు అండర్ పాస్ ఉంటుంది కదా, అండర్ పాస్ తప్పనిగా వాడాలి హైవే దాటాలి.